ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను ప్రజెంట్ రోడ్ నెంబర్ 75లో ఉన్నా. రోడ్ నెంబర్ 75లో మన హీరో మహేష్ బాబు గారి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్తున్నాం. మనతోటి అజయ్ మామ ఉన్నాడు. అజయ్ మామ ఫేవరెట్ హీరో మన మహేష్ బాబు గారి ఇంటికి వెళ్తున్నాం. అజయ్ మామ ఆశతో వెళ్తున్నాం. అజయ్ మామకు ఎప్పటి నుంచో మహేష్ బాబు గారిని కలవాలనే ఆశ ఉందట, అందుకే వెళ్తున్నాం. ఇప్పుడు మనం రోడ్ నెంబర్ 75 నుంచి వెళ్తున్నాం. ఇవన్నీ మన రోడ్ సైడ్ కనిపించేటన్నీ సెలబ్రిటీ హీరో వాళ్ళ సెలబ్రిటీ వాళ్ళ ఇల్లు. కానీ బట్ ఎవరు ఉండరు ఇంటి దగ్గర, అందరూ షూటింగ్లో బిజీ షెడ్యూల్లో ఉంటారు. బట్ మనమైతే ఒకవేళ బై లక్ ఉంటే కలుద్దామని వెళ్తున్నాం. చూద్దాం ఉంటాడో మహేష్ బాబు గారు. మనకి రోడ్డు ఇంత సైలెంట్గా ఉందంటే ఒకవేళ మహేష్ బాబు గారు లేనని అర్థం. ఎందుకంటే మహేష్ బాబు గారు ఉంటే ఇంటి దగ్గర ఉంటే రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్తో ఉంటుంది, ఫుల్ ఫ్యాన్స్తో నిండి ఉంటుంది రోడ్డు. ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా అంతా మన మహేష్ బాబు గారు ఉంటే. బట్ నాకు తెలిసి లేడనే అర్థం. అందుకే ఆయన ఒకవేళ తన ఇంటి చూద్దామని కూడా వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మన ప్రిన్స్ మహేష్ బాబు గారి కాలనీ. ఇక్కడ మనకు రైట్ సైడ్లో మన ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇల్లు చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు బోర్డు కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ గట్టమ్మ నేని చూడండి 397-398/R. ఇది మన ప్రిన్స్ మహేష్ బాబు గారి హోమ్. ఈ లెఫ్ట్ సైడ్లో నమ్రత గారు ఉంటారు ఇందులో. ఇప్పుడు నమ్రత గారు ఉన్నారని చెప్పారు ఇక్కడ, బట్ తను బిజీగా ఉందట మేడం గారు, అందుకే మేమంతా ఏం రిక్వెస్ట్ చేయలేదు. మహేష్ బాబు గారిని కలుద్దామని వచ్చినాం. బట్ మహేష్ బాబు గారు ఇక్కడ ఉండేది ఉంటే ఫుల్ సెక్యూరిటీతోనే ఉండేది అంట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు మహేష్ బాబు గారు ఉంటే మీరు కలవలేకపోవచ్చు, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మీరు ఎక్కడో దూరం ఉంచేవాళ్ళని చెప్తున్నారు. అట్లీస్ట్ మన అజయ్ మామకి తన మహేష్ బాబు గారి ఇల్లు చూసే అదృష్టం దొరికింది. ఇది మన అజయ్ మామకు చాలా అంటే చాలా సంతోషం. ఓకే, మహేష్ బాబు గారు ప్రజెంట్ మన గుంటూరు కారం షూటింగ్లో ఉన్నాడు మేము వెళ్ళినప్పుడు. బట్ అప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూశారు కదా మన మహేష్ బాబు గారి ఇల్లు. నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ గారి ఇంటికి వెళ్తున్నాం. నెక్స్ట్ పక్క కాలనీ ఉంటుంది విజయ్ దేవరకొండ గారి ఇల్లు. రోడ్ నెంబర్ 76లో ఉంటుంది విజయ్ దేవరకొండ ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన విజయ్ దేవరకొండ గారి గల్లీ. చూడండి, ఇదే ఏరియాలో విజయ్ దేవరకొండ ఇల్లు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో నాకు తెలిసి ఐ థింక్ విజయ్ దేవరకొండ కూడా లేరని అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం రోడ్ అంతా కాంబినేషన్ ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ గారు లేరు. ఈ లెఫ్ట్ సైడ్లో గేట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్లో గేట్ కనిపిస్తుంది. ఇదే విజయ్ దేవరకొండ గారి ఇల్లు, తన సొంత ఇల్లు ఇదే విజయ్ దేవరకొండ గారి ఇల్లు. కానీ తను షూటింగ్లో ఉన్నాడని చెప్పారు ఇక్కడ కూడా. ఎందుకంటే సినిమా హీరోస్ అంతా చాలామంది బయట ఉంటారు, షూటింగ్లో చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. బట్ మనం ఒకవేళ ఎక్కడైనా సినిమా షూటింగ్లో కానీ ఆడే ఫంక్షన్లో కలవచ్చు, కానీ ఇంటి దగ్గర చాలా రేర్ కలవడం. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా మన హీరో మహేష్ బాబు గారి ఇల్లు, అలాగే మన విజయ్ దేవరకొండ గారి ఇల్లు. వీడియో ఇలాగే చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.